నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేటలోని హజరత్ ఖాజా రహతుల్లా నాయిబ్ అనే ఏ రసూల్ దర్గాలో సజ్జాద్గా పనిచేస్తున్న హఫీజ్ పాషా వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సజ్జాద్గా ఎలా కొనసాగిస్తారని కొందరు మత పెద్దలు పవన్ కు లేఖలు రాశారు. మతపరమైన స్థానంలో నేరాపోరాలను ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉంచడం సరికాదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 24న జరగబోయే స్టేట్ వక్ఫ్ బోర్డు సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చించి తుది నివేదిక అందజేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఏస్పేటలో ఉన్న దర్గాకు 250 ఏళ్ల చరిత్ర ఉంది. దేశంలోని నలుమూలల నుంచి నిత్యం చాలా మంది వస్తూ ఉంటారు. హఫీజ్ పై 2023 మార్చిలో పోక్సో కేసు నమోదైంది. హైదరాబాద్ కు చెందిన ఓ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఏస్పేట దర్గాకు వచ్చిన సమయంలో పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. హఫీజ్ భూత వైద్యం పేరుతో బాలికపై అత్యాచారం చేశాడని హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో పోలీసులు హఫీజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 27 రోజుల పాటు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ప్రత్యేక పాలనా అధికారిని నియమించింది. హఫీజ్ హయాంలో దర్గాలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ముతవల్లి పదవి నుండి తొలగించింది. ప్రస్తుతం దర్గాలో మతపరమైన కార్యక్రమాలను హఫీజ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి దర్గా వ్యవహారాల్లో అవకాశం కల్పించడం సరైంది కాదని పలువురు మత పెద్దలు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యక్తులను పవిత్ర ప్రార్థనా మందిరాల నిర్వహణలో కొనసాగించవద్దని కోరారు. దీంతో స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించి నివేదికను సమర్పించాలని వక్ఫ్ బోర్డు అధికారులకు లేఖ రాశారు. గతంలో బాబా అవతారం ఎత్తాడని హఫీజ్ పై ఆరోపణలు ఉన్నాయి. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన మత సామ్రాజ్యాలకు కేంద్రంగా ఉన్న నెల్లూరు జిల్లాలోని ఏస్పేట అనసముద్రంపేటలోని నాయబ్ రసూలే దర్గాలో ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఎవరైతే ఈ దర్గాలో మొత్తం కూడా మేనేజ్మెంట్ చేస్తుంటే సజ్జాద్ అంటే పూజారి, ముత్తువల్ అంటే మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్నారో పాషా ఈ ఏదైతే అతని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇతను ఒక లైంగిక కేసుల్లో ఉన్నారు, అలాగే అనేక అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి అనేక మంది కూడా పాల్పడ్డప్పటికీ కూడా ఈ ఏస్పేటలో ఇతను ప్రధానంగా ఇప్పటికీ కూడా పూజారి అంటే సజ్జాద్ గా కొనసాగుతున్నాడని చెప్పి అతని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద స్పందించిన పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారంటే ఎక్స్ వేదిక గా ఒక ట్వీట్ చేశారు. దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఏదైతే అన్ని మత సామరస్యాలకు ఎంతో అంటే మత విశ్వాసాలకు ప్రజలకు అన్నిటికీ కూడా చాలా ఉన్నతమైన ఒక దేవస్థానానికి సంబంధించి లేదంటే ఒక దర్గాకు సంబంధించిన వ్యవహారంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా ఈ సజ్జాద్గా అప్పచెప్తారు ఈ పనులు. వెంటనే కూడా దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డు ఈ రోజు మీటింగ్ జరుగుతుంది 24కి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన మీటింగ్ లో విచారణ చేసి అతని పైన చర్యలు తీసుకుని తుది నివేదికను తనకు అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన వెంటనే కూడా ఇది పెద్ద దుమారం రేగింది. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఏస్పేట దర్గా అంటేనే కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు అన్ని కులాల వారు ఇక్కడికి వస్తారు. ఇది ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నమ్ముకున్న వారికి 40 రోజుల్లో ఎన్నో వింతలు విశేషాలు అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే ఆరోగ్య సమస్యలన్నీ నయమవుతాయి. ప్రధానం కూడా మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని 40 రోజుల పాటు ఉన్నా లేదంటే కొన్ని రోజుల పాటు ఇక్కడ నిద్ర చేసినా కూడా వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి, అంతా కూడా నయం అవుతుంది. అలాగే ముఖ్యంగా పిల్లలు లేని వారికి పిల్లలు పడతారు. ఇలా అనేక మంది నమ్మకాలతో వచ్చే కొన్ని వందల వేల మంది అంటే నెల్లూరు జిల్లాతో పాటు ఇటు చుట్టుపక్కలలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది కూడా ఈ దర్గాకు వస్తుంటారు. ప్రధానంగా ఈ 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దర్గాలో సో ఇలాంటి నేర ఆరోపణలు కావచ్చు లేదంటే ఇలాంటి వ్యవహారంలో ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంతో మనం నేరుగా కూడా ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం ఏస్పేట దర్గాకే వచ్చాము. ఏస్పేట దర్గాకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి కూడా ఒకసారి మన విజువల్స్ లో చాలా స్పష్టంగా చేసుకోవచ్చు. అంటే అనేక మంది భక్తులు ఇక్కడ నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడే కాస్త నిద్ర చేస్తారు, కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటికే ఏదైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పాషా ఇప్పటికే అనేక లైంగిక ఆరోపణలు అంటే హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం వచ్చింది. కుటుంబం వచ్చి ఇక్కడ ఏస్పేట దర్గాలో నిద్ర చేసింది. కొన్ని రోజుల పాటు ఉన్నప్పుడు ఒక మైనర్ బాలికను ఈయన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి వీళ్ళు
హైదరాబాద్ వెళ్ళిన తర్వాత లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదైన తర్వాత అతన్ని 27 రోజుల పాటు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హఫీజ్ బాషా మీద 27 రోజుల పాటు కేసు నమోదైన తర్వాత ఆయన చెంచల్ కూడా జైలుకు కూడా తరలించడం జరిగింది. అనంతరం అనేక ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే అతని చరిత్రతో అయితే చాలా విస్తుపోయిన నిజాలు కూడా మనకు కొన్ని తెలుస్తున్నాయి. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కూడా ఇతను మోసం చేశాడు, లైంగికంగా వేధించాడని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా కూడా అతను ఆర్థికంగా చాలా బలంగా ఉండడం, ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తూ ఉండడం, తన ఆర్థిక మూలాలతోనే ఎవరైనా కూడా ఆయన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేదంటే కొందరిని లాయర్లు పెట్టుకుని చట్టపరంగా వాళ్ళ మీద వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయడం సంబంధించి ఎక్కువ కూడా ఆయనకి ఎదురు చెప్పలేని పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ స్పందించారు కాబట్టి సమావేశంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ హఫీజ్ బాషా ఇక్కడ మొత్తం కూడా అంటే రెండు రకాలైన బాధ్యతలు ఉంటాయి. ముత్తావలు అంటారు. ముత్తావలు అంటే మొత్తం ఏసుపేట దర్గా సంబంధించిన మొత్తం సజ్జాద్ అంటే పూజారి. సో ఈ లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత ముత్తావలకి అయితే తొలగించారు, కానీ సజ్జాద్గా ఎప్పటికీ ఆయన కొనసాగుతున్నారు. ప్రతిరోజు కూడా ఏసుపేట దర్గాకు వస్తూ ఉన్నారు. ఆయనకు ఒక కార్యాలయం ఉంది, ఒక నెట్వర్క్ ఉంది. ఎవరైనా కూడా ఆయన్ని ఇక్కడ ఎదిరించాలంటే భయపడుతున్నారు. మత విశ్వాసాలు అనేక మంది భక్తులు వచ్చే అంటే అమాయక భక్తులు కావచ్చు, దేవుణ్ణి నమ్ముకుని వచ్చే భక్తులు కావచ్చు. ఇక్కడ హిందూ ముస్లిం తేడా లేదు. హిందువులు వస్తారు, ముస్లింస్ వస్తారు, అన్ని మతాలు కుల మతాలు వస్తారు కాబట్టి సో వారంతా వచ్చే వాళ్ళని ఈ హఫీజ్ బాషా తనకున్న ఆర్థిక బలం కావచ్చు, లేదంటే తనకున్న పలుకుబడితో మోసాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయన వ్యక్తిగతంగా ఎంతో మందిని కూడా బాధించారు. అలాగే లైంగిక ఆరోపణలు. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో గత 6 సంవత్సరాలుగా ఈ ఏసుపేట దర్గాని ఎలా ఇప్పటికీ కూడా బాధితులు ఉన్నారని చెప్పి అందరూ కూడా ఇక్కడ ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ లో మనం వచ్చిన అనేక మంది భక్తులు కూడా స్థానికులు కూడా అతని తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మరొక ప్రధాన అంశం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అబ్దుల్ అజీజ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన గట్టిగా దీని మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు లేదంటే ఆయన సూచనల మేరకు ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి చూడాలి. దానికి కూడా అది కూడా కాకుండా మరొక ప్రధాన అంశం కూడా మనం ఇప్పుడు చర్చించుకోవాలి. ఏఎస్పేట దర్గాకి భారీగా నిధులు వస్తుంటాయి. భక్తులు కొన్ని లక్షలు కోట్ల రూపాయలు విరాళాలు వస్తూ ఉంటారు. ఈ విరాళాన్ని కూడా గత కొన్ని సంవత్సరాలుగా తప్పుదారిన పడుతున్నాయి. అనేక కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సో భక్తులు ఇచ్చే విరాళాలు లేదంటే ఆయన ఇవన్నీ కూడా తప్పుదారిన పడుతున్నాయి కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ హఫీజ్ బాషా మీద ఇప్పుడు చర్యలు ఏ విధంగా తీసుకుంటారు. ఈ పోక్సో కేసులో ఇప్పటికే 27 రోజుల పాటు రిమాండ్కి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఈ దర్గాలు ఎలా ఉంటారని చెప్పి మనం చేసుకుంటూ ఒక భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలాంటి నమ్మకం ఉందో కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కాన్సాయాజీ सोलापुर महाराष्ट्र। कितना दिन आया तुम्हारा इधर आके? कितना दिन हो गया? 10 दिन हो गया। कैसे है जी इधर? सब अच्छे है। सब अच्छा इलाज हमारे को तो 15 साल की तकलीफ थी, अब सब कम है। क्यों है इधर? त्रास होता, तकलीफ होती बोल के। ओके, हमारे सब अच्छा करे हमारे बाबा। तेलुगु नहीं आता? तेलुगु नहीं आता। ओके ठीक है। महाराष्ट्र से ना। ओके, कितना दिन इधर रहते तू? पहले 2 महीने रहते थे, अब मोहरम तक అవకర్ కు పోలీస్ న్యాయం. ఓకే, అంటే ఇప్పుడు భక్తులు కూడా చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఒక 60 రోజుల పాటు ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా కూడా ఒక కోరికలు కోరుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రోజుల పాటు ఉండడం, వాళ్ళంతా కూడా ఏదైతే కోరిన కోరికలన్నీ కూడా తీరిన తర్వాత బయట వెళ్ళే పరిస్థితి. సో ఇక్కడ రాష్ట్రాలకు సంబంధం లేదు, భాషలకు సంబంధం లేదు, అందరూ కూడా దేవుణ్ణి ఇక్కడ ఏదైతే నాయకుడు దర్గా అంటారు, దీన్ని చాలా ఫేమస్. ఇది ఇక్కడికి ఇప్పటికే అనేక మంది విఐపీలు కావచ్చు, లేదంటే చాలా మంది కూడా వస్తూ ఉంటారు. సో మొత్తం ఇంత ప్రాశస్త్యం కలిగిన ఈ దర్గాలు ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో హఫీజ్ బాషా ఆయన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది, అలాగే మనం ఈవో కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. సో ఇన్ని ఉన్న తర్వాత, ఇంత వ్యవస్థ ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆయన ఇక్కడ దర్గాకి రావడం, ఇలాగే తన పనులు అయితే ఏదైతే ఉన్నాయో ఇన్ని కొనసాగించడం, ఇవన్నీ కూడా పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రావడం, ఇవన్నీ కూడా పెద్ద చర్చకి అయితే దారిస్తున్నాయి. కొందరు భక్తులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాసాయాజీ కాసాయ నిజామాబాద్ తెలంగాణ. ఎన్ని రోజులు అయింది వచ్చి మీరు? సో మొత్తం మీద అయితే ఇక్కడ తెలంగాణ మరొక వ్యక్తి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఏం తెలిసి ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఏమన్నా మీకు ఐడియా ఉందా? హఫీజ్ బాషా ఆయన
దాని గురించి మాట్లాడతాం ఇక్కడ. ఉమ్, సంవత్సరాలకి ఒకసారి వస్తాం ఇక్కడ. ఉమ్, ఎప్పుడైనా మనం వస్తే ఏం తక్కువ ఏం తక్కువ. ఓకే ఓకే. సో మొత్తం అయితే ఇప్పుడు అబీస్ పాషా వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది కాబట్టి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు కాబట్టి అవన్నీ కూడా ఎలాంటి వక్ఫ్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో వక్ఫ్ బోర్డు మీటింగ్ 24వ తేదీ ఉంది కాబట్టి సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి చర్యలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది తాజా రైట్, థ్యాంక్ యూ సాగర్ రెడ్డి. దర్గా నుంచి